మీడియా మిత్రులకి సాయంకాల శుభాభినందనలు. ఈరోజు మెలచెరు మండలం గ్రామంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న 4th రోజు నైట్ అరౌండ్ 10:30 టైంలో ఈ మన దాబా రెస్టారెంట్ అని ఉంటుంది గుజరాత్ ఎక్స్పోర్ట్ దగ్గర. ఆ దాబా రెస్టారెంట్ దగ్గర షాప్ మూసిన తర్వాత బయటికి బిల్లు కట్టి వచ్చే టైం ఫ్రెండ్స్ దాంట్లో నవీన్, బతుల నవీన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఫుడ్ కంప్లీట్ చేసినాక బయటకు వచ్చి అతను నవీన్ అంటాడు ముందు వచ్చి బయట ఒక బండి మీద రెస్ట్ ఉంటాడు. రెస్టారెంట్ గ్రామంలో తర్వాత వచ్చేప్పటికి మెలచెరు గ్రామానికి చెందిన చందమాల శ్రీకాంత్ అలియాస్ చిక్కుల శ్రీకాంత్ అంటారు. ఇతను మెలచెరులో చిన్న చిన్న ఇన్సిడెంట్లో పాల్గొంటాడు. ఇతను అన్ని విధాలుగా ఈయన యూజ్ చేసుకుంటూ అయినప్పుడు కూడా మనం గతంలో కూడా కొంచెం చెప్పినాం. అయినా కూడా మారకుండా అతను అక్కడికి వచ్చి బైక్ మీద కూర్చున్న ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఎవరన్నా అంటే ఇక పడుకునేది కానీ చెప్తే, నువ్వెవరన్నా అతను అన్నందుకు, నన్ను ఎవరు అంటావురా, నన్ను గుర్తుపట్టవా నువ్వు, నేను ఎవరో తెలియదా మెలచెరులో అని చెప్పి ఒకసారిగా అతన్ని భయపడేందుకు గుర్తు చేసి అతన్ని చెంపకెట్టి కొడతాడు. కొట్టిన తర్వాత ఎవరు నువ్వు నన్ను కొట్టడానికి మళ్ళీ అతను రివర్స్ అయినందుకు అతని ఫ్రెండ్స్ కూడా వస్తారు. వచ్చిన తర్వాత కూడా ఇతను ఆగకుండా ఆ విషయంతో నన్ను గుర్తుపట్టావు నువ్వు, నేను మెలచెరులో నా ఎవరు కూడా గుర్తుపట్టాల్సిందే, నన్ను గుర్తుపట్టే స్టేజ్లో నువ్వు అని చెప్పేసి మళ్ళీ వాడిని పక్కన నా కర్ర తీసుకొని దాని వీపు మీద చేతుల మీద కొడతారు. కొట్టి రక్తగాయాలు చేస్తారు. ఆ తర్వాత అందరితో ఆగకుండా మళ్ళీ నీ సంగతి చూస్తా, నీ అందు చూస్తా అని చెప్పేసి అతని చేతిలో ఉన్న సెల్ ఫోన్ గుంజుకుంటాడు. తర్వాత అతను ఉన్న బైక్ గుంజుకొని ఎవరు చెప్పుకోడు చెప్పుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతను ఇంట్లో ఎవరు చెప్పుకోడు, బాధపడతా ఉంటాడు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అతను ఇంట్లో అతను స్నానం చేయడానికి అని చెప్పి వాళ్ళ వెళ్తున్నప్పుడు వాళ్ళ మదర్ చూసి ఎందుకు ఇదంతా ఈ మీద వాతావరణం అని చెప్తే అప్పుడు అసలు జరిగిన విషయం చెప్తాడు. ఇమీడియట్గా వాళ్ళ మదరు వాళ్ళ కొడుకుని తీసుకొని మన పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. నా మార్నింగ్ వచ్చిన తర్వాత మనం ఇమీడియట్గా కేసు నమోదు చేసుకొని అక్కడ సీన్ పోయి విజిట్ చేస్తే జరిగిన విషయం అంతా క్లియర్గా ఉండి అక్కడ కూడా సీసీ ఫుటేజ్ ఉంటే కూడా అది కూడా మనం కలెక్ట్ చేసుకున్నాం. ఆ కలెక్ట్ చేసుకున్న ప్రకారం చూస్తే ఇతను చాలా మెలచెరులో బ్యాడ్ ఇన్సిడెంట్గా మనకు జరిగిన కేసులు మెలచెరు పోలీస్ స్టేషన్లో అయిన కేసులు బట్టి ఇతని మీద దాదాపు 7 కేసులు ఇప్పటి వరకు నమోదై ఉన్నాయి. ఆ 7 కేసులు కూడా 2021 నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి ఇయర్ 1 year 2 years 2 కేసులు అవుతున్నాయి. అయినప్పుడు ఇతను మారకుంటే ఇక ఇతను చట్ట ప్రకారం ఇక కొద్దిగా సీనియర్ యాక్ట్ చేస్తాడు. మేము ఇతని మీద రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేసినాం. ఇక నుంచి ఇలాంటి అంటువాడి జరిగినా కూడా మెలచెరులో ఇతనితో పాటు కొంతమంది ఈ అరాచక శక్తులు కొన్ని ఉన్నాయి. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులు కూడా ఇంకా ఏదైనా ఇట్లా ఇన్సిడెంట్ చేసినా కూడా మేము ఖచ్చితంగా మా పోలీస్ శాఖ తరఫున మా గౌరవ ఎస్పీ డిఎస్పీ గారు సిఐ గారు ఆదేశాల మేరకి ఇది ఇంకా గట్టి తీసుకొని అల్లరి ముగ్గులు ఎవరైనా అన్నెసెసరీగా నైట్ టైం 10 తర్వాత ఎవరైతే రోడ్లో తిరిగినా లేదంటే ఎక్కడ బెడ్ షాప్ దగ్గర కానీ లేదంటే ఈ రెస్టారెంట్ దగ్గర కానీ కిరాణా షాప్ దగ్గర కానీ ఏదైనా బిజినెస్ చేసే దగ్గర కానీ గొడవలు చేసి వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఇన్సిడెంట్ కూడా మా దృష్టికి వచ్చినాయి. చిన్న వాళ్ళ ఐటమ్ తీసుకొని కూడా వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా కూడా పోతుందని తెలిసింది. ఇతనితో పాటు కొంతమంది బ్యాచ్ ఉన్నారు, వాళ్ళ మీద కూడా నిఘా పెట్టినాం. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ఎక్కడ కూడా ఇలాంటి అరాచకాలు జరిగినా కూడా ఇంతకంటే గట్టి చర్య తీసుకొని వాళ్ళ మీద కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ సీట్లు ఓపెన్ చేసి మా పోలీస్ శాఖ గట్టిగా చర్య తీసుకోవడానికి వెనుకంజ చెప్పి మేము హెచ్చరికలు చేస్తూ నమస్తే.